ఒక రోజు కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాని ఆ పరిస్థితిలో ఇదిగో యాయీరు అంట యేసయ్య కోసం విన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాయీరు ఎవరి కోసం విన్నాడు? యేసయ్య కోసం విన్నాడు. మనం కూడా యేసయ్య కోసం వినాలి. యేసయ్య మాటలు మనం బ్రతికిస్తాయి. యేసయ్య మాటలు మనం జీవింపజేస్తాయి. యేసయ్య మాటలు పాటలు ఆయన ఆరాధించడం ఏదైతే మనం చేస్తామో అప్పుడు సంపూర్ణమైన జీవం మనలో కలుగుతుంది. యాయీరు కూడా విన్నాడు. ఒక అధికారే మనుషుల దగ్గరికి, డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళలేదు. యేసయ్య కోసం విన్న ఆయన పరుగున యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువారి ముందు సాగిలపడి అడుగుతున్నాడు. నజరేయుడైన యేసు ఒకసారి నా ఇంటికి రమ్మని ఆహ్వానించాడట. ఇంటికి రండయ్యా అని పిలుస్తూ ఉంటే ఆయన యాయీరుతో పాటు వెళ్ళిన తర్వాత అక్కడ